గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో ఐరన్ వాటర్ పైపులు దొంగతనం చేసిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా బీఎస్ఆర్ ఐరన్ వాటర్ పైపులు గ్యాస్ కట్టర్ల సాయంతో కత్తిరించి అమ్ముకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీఎస్ఆర్ కంపెనీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. గ్యాస్ కట్టర్ ఫిరోజ్తో పాటు స్క్రాప్ కొనుగోలు చేసిన రామిరెడ్డిని అరెస్టు చేసినట్లు తెలిపారు. 3వ తారీఖు బీఎస్ఆర్ కంపెనీ నుంచి మాకు రాబడిన సమాచారం మేరకు ఆ కంపెనీ వాళ్ళు అండర్ గ్రౌండ్ వాటర్ పైపులు ఏవైతే ఐరన్ పైపులు ఉన్నాయో ఆ పైపులు ఒక 3 పైపులు కనిపించట్లేదు, ఒక 2 పైపులు సగంగా కట్ చేసి ఉన్నాయి. ఎవరో దొంగలు చేసిన పని అని చెప్పేసి మాకు రాబడిన ఫిర్యాదు మేరకు దాన్ని కేసు నమోదు చేసేసి దర్యాప్తు చేయగా ఈ చుట్టుపక్కల గ్రామాలకు చెందినటువంటి కొంతమంది కుర్రవాళ్ళు చెడు వ్యసనాలకి బానిసైపోయి ఈ దొంగతనం చేయడం జరిగింది. వీటిని మంగళగిరికి సంబంధించి కృష్ణారావు అనే అతన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. వీళ్ళు అతను ఏమంటాడంటే, నా దగ్గర సిలిండర్స్ ఉన్నాయి, నేను గ్యాస్ కట్టర్ను ఒక అతన్ని మాట్లాడతాను, గ్యాస్ కట్ చేసేసి చిన్న ముక్కలుగా చేసుకున్నట్లయితే ఇనుము కేజీల లెక్కన అమ్ముకోవచ్చు, బరువు ఎక్కువ ఉంటుంది ఆ పైపు అని చెప్పి ఆలోచనతో ఈ కుర్రవాళ్ళు కృష్ణారావు అనే మంగళగిరి అతన్ని కలవటం. ఆ మంగళగిరి అతనికి తెలిసినటువంటి ఫిరోజ్ అనే ఒక గ్యాస్ కట్టర్ని మాట్లాడటం. ఆ గ్యాస్ కట్టరు ఈ మంగళగిరి సిలిండర్స్ ఎవరైతే ఇష్యూ ఇస్తున్నాడో అతను ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కుర్రవాళ్ళు కలిసేసి ఈ రాత్రిపూట ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ సిమెంట్ ఐరన్ పైపుల్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసేసి